తెలుగు సినిమా చరిత్రలో కోట్లాది మంది అభిమానులను సంపాదించిన అగ్ర హీరోలు తమ తొలి సినిమాలోనే హీరోలుగా ఎంట్రీ ఇచ్చారని చాలా మంది అనుకుంటారు. కానీ నిజం మాత్రం వేరే. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు వీళ్లంతా మొదట చిన్న పాత్రల్లోనే వెండితెరకు పరిచయం అయ్యారు. కొంతమంది స్కూల్ విద్యార్థులుగా, కొంతమంది పోలీస్ ఆఫీసర్లుగా, మరికొందరు జూనియర్ ఆర్టిస్టుల్లా, మరికొందరు విలన్లా, అలా ఉక్కో మెట్టు ఎక్కుతూ చివరకు తెలుగు సినిమా చరిత్రను మార్చిన మహానటులుగా నిలిచారు. ఈ రోజు వాళ్ల తొలి సినిమా నుంచి స్టార్డమ్ వరకు సాగిన ఆసక్తికరమైన ప్రయాణాన్ని తెలుసుకుందాం. తెలుగు సినిమా చరిత్రలో అక్కినేని నాగేశ్వరరావు పేరు ఒక శిఖరం. కానీ ఆయన మొదటి సినిమా హీరోగా కాదు. 1941లో పి పుల్లయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ధర్మపత్ని సినిమాలో ఓ స్కూల్ విద్యార్థిగా చిన్న పాత్రలో కనిపించారు. అప్పుడు ఆయన వయసు కేవలం 15 సంవత్సరాలు. ఇందులో శాంతకుమారి, భానుమతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాతోనే ప్రముఖ రచయిత, నిర్మాత ఆలూరి చక్రపాణి కూడా మాటల రచయితగా తెలుగు సినిమాకు పరిచయం అయ్యారు. అయితే ఏఎన్ఆర్ అసలు జీవితాన్ని మార్చిన సినిమా మాత్రం 3 సంవత్సరాల తర్వాత వచ్చింది. 1944లో ఘంటసాల బలరామయ్య దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీ సీతారామ జననం సినిమాలో శ్రీరాముడిగా హీరోగా నటించారు. విశేషం ఏమిటంటే కెరీర్ మొత్తం ఎన్నో పురాణ పాత్రలు చేసిన శ్రీరాముడి పాత్రను మాత్రం మళ్లీ ఎప్పుడూ చేయలేదు. అక్కడి నుంచి మొదలైన ప్రయాణం దేవదాసు, మాయాబజార్, డాక్టర్ చక్రవర్తి, ప్రేమాభిషేకం అంటూ దాదాపు 7 దశాబ్దాల పాటు తెలుగు సినిమాను ఏలింది. ఈ రోజు దేవుళ్ల పాత్రలంటే గుర్తొచ్చే మొదటి పేరు ఎన్టీఆర్. కానీ ఆయన మొదటి సినిమా చూస్తే ఆశ్చర్యపోతారు. 1949లో వచ్చిన మన దేశం సినిమాలో ఆయన బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేసే పోలీస్ ఇన్స్పెక్టర్ గా నటించారు. హీరో కాదు, చిన్న పాత్ర మాత్రమే. ఈ చిత్రానికి ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించారు. నాగయ్య, సిహెచ్ నారాయణరావు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో మరో విశేషం, ఘంటసాల తొలిసారి సంగీత దర్శకుడిగా పనిచేశారు. ఇక ఎన్టీఆర్ గురించి ఒక ఆసక్తికరమైన సంఘటన కూడా జరిగింది. ఒక సన్నివేశంలో లాఠీతో కొట్టాల్సి ఉండగా ఆయన పాత్రలో లీనమై నిజంగానే అక్కడి వారిని కొట్టేశారట. నటనలో సహజత్వం అప్పుడే కనిపించిందని అంటారు. తర్వాత షావుకారు సినిమాతో హీరోగా మారారు. ఆ తర్వాత పాతాళ భైరవి అన్నగారిని తెలుగు సినిమా తొలి సూపర్ స్టార్ గా నిలబెట్టింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. టాలీవుడ్ సోగ్గాడిగా పేరొందిన శోభన్ బాబు కూడా మొదట హీరో కాదు. ఆయన అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు. మల్లీశ్వరి సినిమాను 20 సార్లకు పైగా చూసిన తర్వాత నటుడు కావాలనే కలతో మద్రాసు చేరుకున్నారు. 1959లో వచ్చిన దైవ బలం సినిమాలో ఎన్టీఆర్ పక్కన చిన్న పాత్ర చేశారు. ఆ తర్వాత లవకుశ, నర్తనశాల, సీతారామ కళ్యాణం వంటి పౌరాణిక చిత్రాల్లో కూడా చిన్న పాత్రలే చేశారు. హీరోగా తొలి సినిమా లోగుట్టు పెరుమాళ్ల కెరుక. అయితే ఆయనకు స్టార్డమ్ తెచ్చింది మాత్రం వీరాభిమన్యు. తర్వాత బంగారు పంజరం, మనుషులు మారాలి, జీవన తరంగాలు అంటూ వరుస విజయాలతో మహిళా ప్రేక్షకుల అభిమాన హీరోగా ఎదిగారు. సాహసాలకు మరో పేరు కృష్ణ. కానీ ఆయన కూడా మొదట హీరో కాదు. 1962లో వచ్చిన పదండి ముందుకు సినిమాలో కాంగ్రెస్ వాలంటీర్ గా చిన్న పాత్ర చేశారు. ఈ సినిమా ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం ఆధారంగా రూపొందింది. కొంగర జగ్గయ్య నిర్మించారు. వి మధుసూదన్ రావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా మాస్కో, తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో కూడా ప్రదర్శితమైంది. తర్వాత ఆదుర్త సుబ్బారావు తెరకెక్కించిన తేనె మనసుల సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఇది మరో రికార్డు కూడా సృష్టించింది. తెలుగు తొలి ఈస్ట్మన్ కలర్ సాంఘిక చిత్రంగా నిలిచింది. అప్పట్లో కొత్త నటీనటులతో రంగుల సినిమా తీయడంపై చాలా మంది సందేహపడ్డారు. కానీ సినిమా ఘన విజయం సాధించింది. ఆ విజయమే కృష్ణను సూపర్ స్టార్ గా మార్చింది. చిరంజీవి సినీ ప్రస్థానంలో ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. ఆయన మొదటి నటించిన సినిమా పునాదిరాళ్లు. కానీ ముందుగా విడుదలైన సినిమా మాత్రం ప్రాణం ఖరీదు. 1978లో వచ్చిన ఈ సినిమాలో నరసయ్య అనే పాత్రలో కనిపించారు. అయితే పునాదిరాళ్లు ఆలస్యంగా విడుదలైంది కాబట్టి ప్రేక్షకులు ముందుగా చూసింది ప్రాణం ఖరీదులోని చిరంజీవిని. ఆ తర్వాత మన ఊరి పాండవులు, కొన్ని విలన్ పాత్రలు, కొన్ని యాంటీ హీరో పాత్రలు, అలా ఉక్కో మెట్టు ఎక్కారు. 1979లో కోతల రాయుడు ద్వారా సోలో హీరో అయ్యారు. ఆ తర్వాత పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే 1983లో వచ్చిన ఖైదీ చిరంజీవిని సూపర్ స్టార్ గా మార్చేసింది. ఆ తర్వాత చిరంజీవి వెనక్కి తిరిగి చూసుకోలేదు. మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు. నటుడిగా మొదటి అవకాశం
వచ్చింది 1974లో శోభన్ బాబు హీరోగా నటించిన కన్నవారి కలలు సినిమాలో. చిన్న పాత్ర మాత్రమే, కానీ ఆయన జీవితాన్ని మార్చింది దర్శకరత్న దాసరి నారాయణరావు. 1975లో వచ్చిన స్వర్గం నరకం సినిమాలో హీరో పాత్ర చేశారు. ఈ సినిమా తర్వాతే భక్తవత్సలం నాయుడు మోహన్ బాబుగా మారారు. ఆ తర్వాత తనదైన డైలాగ్ డెలివరీ, విలక్షణ నటనతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఈ స్టార్ల ప్రయాణం ఒక్క విషయం చెబుతుంది: ఎవరూ మొదటి రోజే సూపర్ స్టార్ కాలేదు. ఏఎన్ఆర్ స్కూల్ బాలుడిగా మొదలు పెట్టారు. ఎన్టీఆర్ పోలీస్ అధికారిగా కనిపించారు. శోభన్ బాబు చిన్న చిన్న పాత్రలు చేశారు. కృష్ణ వాలంటీర్ గా తెరపై కనిపించారు. చిరంజీవి హీరో కాకముందు సహాయ పాత్రలు చేశారు. మోహన్ బాబు కూడా చిన్న పాత్రతోనే ప్రయాణం ప్రారంభించారు. చిన్న అవకాశాన్ని పెద్ద విజయంగా మార్చుకోవడం ఎలా అనేది ఈ మహానటుల జీవితాలే చెబుతున్నాయి. వాళ్ళ మొదటి అడుగులు చిన్నవే, కానీ తర్వాత వేసిన అడుగులు తెలుగు సినిమా చరిత్రనే మార్చేశాయి. ఈ స్టార్లలో ఎవరి సినీ ప్రయాణం మీకు ఎక్కువగా స్ఫూర్తినిచ్చింది? కామెంట్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన సినీ చరిత్ర కథనాల కోసం మూవీ సెంటర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. జై తెలుగు సినిమా.